లాల్ బహదూర్ శాస్త్రి గారి వర్ధంతి సందర్భంగా గజ్వేల్లో ఆయన విగ్రహం ఏర్పాటు చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. లాల్ బహదూర్ శాస్త్రి భారతదేశానికి ఒక ఆదర్శం. ఆయన ఒక నిబంధన కలిగిన వ్యక్తి. అవినీతి అనే పదము తెలియనటువంటి వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి. అధికారంలో ఉన్నప్పుడు కూడా అధికారం ఎక్కడ దుర్వినియోగం చేయకుండా ప్రజలే దేవుళ్లుగా భావించిన వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి. ఈ దేశానికి ఆదర్శం అయ్యారు. ప్రతి ఒక్కరూ శాస్త్రి గారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని మాజీ FDC చైర్మన్ ప్రతాప్ రెడ్డి అన్నారు. అవినీతి అనే పదము జరిగినటువంటి వ్యక్తి దేశంలో ఎవరంటే లాల్ బహదూర్ శాస్త్రి గారు. అధికారం ఉన్నప్పుడు కూడా అధికారాన్ని ఎక్కడ కూడా దుర్వినియోగం చేయకుండా ప్రజలే దేవుళ్లుగా భావించినటువంటి వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు. లాల్ బహదూర్ శాస్త్రి ఈ దేశానికి ఆదర్శం. ప్రతి మనిషి కూడా, ప్రతి వ్యక్తి కూడా శాస్త్రి గారిని ఆదర్శంగా తీసుకుంటే అవినీతి అనేది లేకుండా పోతుంది. భారతదేశము ప్రపంచాన్ని శాసించే స్థాయికి వెళ్లాలంటే లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క ఆశయాలను అమలు చేస్తే సరిపోతుంది. ప్రతి మనిషి కూడా ఆలోచించాలి. ఈ రోజులలో స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన కాలంలో అవినీతి అనేది అడుగడుగునా కనిపిస్తున్నది. ప్రతి మనిషిలో కనిపిస్తుంది. అటు అధికారులు కావచ్చు, ఇటు పొలిటికల్ గా కావచ్చు, ప్రతి వ్యక్తి కూడా అవినీతి లేని అధికారం లేకుండా పోయిండు, అవినీతి లేని నాయకుడు లేకుండా పోయిండు. మరి అలాంటి ఈ రోజులలో మరి శాస్త్రి గారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి మా బాలు గాని రవి గాని అందరూ కూడా ఓ శాస్త్రి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం వల్ల, అటు మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం వల్ల ప్రతి మనిషిలో కూడా విగ్రహాన్ని చూసినప్పుడన్నా కనీసం వాళ్ళ యొక్క విలువలు తెలుసుకొని మనిషిలో మార్పు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.